అషు వీడియో ఒకసారి టీవీలో చూస్తున్నామండి. అసలు వాడి హెయిర్ ఏంట్రా అంత తెల్లగా అయిపోయింది. అవును, జుట్టు అంతా తెల్లగా అయిపోతుంది అషు. నీకు చెప్తూనే ఉన్నాను. హెయిర్ డైలు మాత్రం వద్దు, హెయిర్ కలర్స్. ఎన్నా పెట్టు, ఎన్నా ఒకటి ట్రై చేద్దాం అషు. అషు ఏమంటావు? ఎన్నా పెడదాం ఇవాళ. హెయిర్ డైల్ అయితే వద్దు, డైల్ వద్దు. రేడియేషన్ వల్ల ఏంటో గానీ అషు జుట్టు బాగా తెల్లగా అయిపోతుందండి. బాగా హెయిర్ అంతా ఫ్రంట్ మరీ తెల్లగా అయిపోతుంది. అందుకే బ్లింకెట్ లో రెడీ మిక్స్ లాగా నాట్ హ్యాబిట్ వాళ్ళది, ఇది మంచి బ్రాండ్. ఆయుర్వేద అదే ఒరిజినల్ హెన్నా హెర్బ్స్ అవన్నీ కలిపి సోక్డ్ ఇస్తారంట. ఇది ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఇందులో 2 వస్తాయి ఈ ప్యాక్ లో. ఇలాంటివి ప్రీ సోక్డ్ అనమాట. బ్లాక్ టీ హెర్బ్స్ అన్ని కలిపి రెడీ టు అప్లై. ఇది తీసుకున్నాను, ఇవాళ అప్లై చేద్దాం. ఎందుకంటే చెట్టు ఉన్న గోరింటాకు పెడితే మంచి కలర్ రావట్లేదు, ఆరెంజ్ ఆరెంజ్గా వస్తుంది. అది త్వరగా మళ్ళీ వైట్ అయిపోతుంది. కాకపోతే అదే బెస్ట్. కాకపోతే మనకంత టైం ఉండాలి, రాత్రి నానబెట్టాలి. నాకేమో సండే వీలవుతుంది. మళ్ళీ నేను ఇవాళ నానబెడితే రేపు పొద్దున ఇప్పుడు వద్దు అంటాడు. అందుకని తల పట్టేస్తుంది రా వాడికి. కొంచెం అది ఎక్కువ తల పట్టేస్తుంది, జలుబు వచ్చేస్తుంది. అషు కొంచెం అంత చలి పడదు. అందుకే హెయిర్ డే అవాయిడ్ చేస్తుంది. అది దాన్ని ఏమంటారు, గోరింటాకు అవాయిడ్ చేస్తాడు తను. వద్దు వద్దు, చల్లగా ఉంటది, వద్దు ఎక్కువసేపు అని. సో ఇది ఒకసారి అప్లై చేసి చూద్దామండి. మా మధ్యన ఫీవర్ వచ్చింది కదా, మళ్ళీ తల అందులో కొంచెం ఈ మధ్య లాస్ట్ 15-20 days బ్యాక్ బాగా ఫీవర్ వచ్చింది. బాగాలేదు హెల్త్ తనకి. ఎలా కూర్చున్నారు చూడండి. అది యాక్చువల్గా రెడీ మిక్స్ కదండి. ఇంకా నేను అది మీకు ఓపెన్ చేసి అది గిన్నెలో వేసి ఆల్రెడీ షూటింగ్ స్పాట్ లో కూర్చుంటారు. అందుకోసం అదంతా చూపెట్టలేదు. గిన్నెలో వేసి అప్లై చేయడం అంతా చూడండి. ఎంత చక్కగా ఉంటది కదా పిల్లలకి, ఇలా బ్లాక్ హెయిర్ ఉంటే. స్మైల్ కూర్చుని ఎంత ఇష్టం లేకుండా పెట్టుకున్నాడు. అంత కోపం మార్చుకుని మొహం మార్చేశాడు. సెల్ఫ్ కేర్ అంటే ఇష్టం లేదు. పెద్ద ఫ్యాషన్స్ అవి ఇష్టం ఉండదు సార్. అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు, పిల్లలే అసలు ఎన్ని రకాల వేషాలు వేస్తారు. ఈ జనరేషన్ పిల్లోడు కాదు ఈ పిల్లోడు అసలు. ఏదో ఏమన్నా మూతి సున్నా చుడతాడు చూడండి. అప్లై చేశాను, ఇంకా ఆరిపోవచ్చింది. ఇంకో కొద్దిసేపు అయితే స్నానం చేసేయచ్చు అన్నట్టుగా పెట్టాను. ఆ కోపంగా కూర్చున్నాడు అనమాట. బలవంతంగా అయినా సరే ఈసారి పెట్టాల్సిందే అని పెట్టాను. బాగుంది కదండి. నువ్వే గెలిచావు చిన్న, నువ్వే గెలిచావు. నేనే గెలిచాను. సై మంచి పిల్లోడు, బాయ్, బంగారం. అందరికి ఒకడే కదా, బ్లూ హెడ్ బాయ్ అన్నమాట. బాగా గారం ఎక్కువ. నువ్వైతే వీడియో దీన్ని సంగతి చెప్తాడు, చూస్తున్నాడు. గొంతమ్మ కొరకలు గోరడు. మంచి అబ్బాయి అన్నమాట, మంచి సన్, వెరీ గుడ్ సన్. అంతేనా ఆశ? ఓకేనా? సరే, ఇంకా స్నానానికి వెళ్ళు. స్నానం చేసేసానండి. చూడండి ఎంత తేడా ఉందో. తెల్ల కనిపించేదానికి దీనికి ఎంత బాగుంది కదా. ఇది బాగా వచ్చింది కలర్, నీట్ గా న్యాచురల్ గా బాగుంది అషు. మీరు కూడా ట్రై చేయండి. అదైతే బాగానే ఉంది ఆ ప్రోడక్ట్. నేనైతే ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం కాదు, కానీ బాగుంది. రెడీ టు అప్లై కాబట్టి మనకి టైం సేవ్ అవుతుంది. ఓకేనా? డన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈరోజు పప్పు బియ్యం చేయమని మా మమ్మీని, ఎందుకంటే ఇది తెలంగాణ స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది అమావాస్య కదండి, బయటికి కూడా వెళ్ళొద్దని అన్నాను ఇంటి నుంచి. సో అందుకే ఇంట్లో ఏవైతే చేసామో అవే నేను అప్లోడ్ చేస్తాను. దీనిలో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అది తిరిపోద్ది. నెయ్యి కూడా. సో ఫస్ట్ ఆవకాయతో కలుపుకొని తిన్నాము. సో ఇలా ఒక ముద్ద కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటదండి, నెక్స్ట్ లెవెల్. ఇది ఒకసారి టోటల్ చేయడం చూపిద్దాం రెసిపీ. అమృతం, చాలా బాగుంది. ఒకవేళ మీకు పప్పు బియ్యం రెసిపీ తెలిస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, వేడి వేడికి బాగుంటుంది. మనం కూడా పెడదాం ఒకరోజు.
పప్పు బియ్యం రెసిపీ ఎప్పుడైనా మేము కూడా పెడతాము వీడియోస్ చూస్తుండండి. ఇంకా ఇవాళ ఎలిమినేషన్ ఇది కదండి. నిన్న మనం అనుకున్నట్టుగా అంటే మేము గెస్ చేసినట్టుగా మర్యాద మనీష్, ప్రియ, హరీష్ అని అనుకున్నాము. అందులోంచి ఇప్పుడు మర్యాద మనీష్ ని పంపించేశారు. మర్యాద మనీష్ కన్నా ప్రియాని పంపించేస్తే సగం దాన్ని ఏమంటారు, ఆ హౌస్ హార్మోనీ బాగుండేది. అమ్మాయి వెళ్ళిపోయి ఉండుంటే. చాలా తలనొప్పిగా ఉందండి. అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి, నాగార్జున గారికే రివర్స్ లో మాట్లాడుతుంది. మాకు అదేంటి ఆ గేమ్ ఆడుతున్నప్పుడు మాకు అటు సైడ్ నుంచి కనపడలేదంటే మూసుకొని ఉండాలి, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి. అప్పుడు అక్కడ తనూజ, సంజన మొత్తుకుంటున్నారు. ఆ వాళ్ళని మాత్రం నోరు మూసుకోమన్నది ఈ రీతు. వీళ్ళు చెప్పింది వినింది. సరే మళ్ళీ ఇవాళ ఇంకో రౌండ్ ఆట అని పెట్టారు నాగార్జున గారు. దాంట్లో ఆ మర్యాద మనిషి అసలు ఆ బర్ని గారిని ఎట్లా తోసేస్తున్నాడు. అసలు ఇమాన్యుయల్ ని ఆ పవన్ ఎట్లా కాలు ఇచ్చేసి చెయ్యి ఇచ్చేసి అంత క్రుయాలిటీయా. నాగార్జున గారు కూడా ఏమనలేదు ఏంటో. అట్లాంటి గేమ్స్ పెట్టి ఆయన ఏమో దమ్ము వస్తుంది ఇమాన్యుయల్ కి. సరే మళ్ళీ ఈయనే కెప్టెన్ అయ్యాడు. రీతు హ్యాపీ ఓవరాల్ గా. ఎవ్రీ సీజన్ కి ఇట్లాంటిది ఒకటి పెట్టి మన బీపీలు రేజ్ చేయడం తప్ప ఏం లేదు. పోయిన సీజన్ లో విష్ణుప్రియ, ఆ అబ్బాయి పృథ్వీ ఏం ఉండదు అక్కడ. బయటకు వచ్చి వాళ్ళు బాగానే ఉంటారు, మనం పిచ్చోళ్ళం మధ్యలో. అంతకుముందు సిరి షణ్ముఖ్ అయితే మరీ ఘోరం. ఆ సీజన్ అయితే మరీ వర్స్ట్. ఆ అబ్బాయి షణ్ముఖ్ జీవితమే నాశనం అయిపోయింది. ఆ అమ్మాయి బానే ఉంది కదా. ఆమె బానే ఉంది, వాళ్ళ ఫియాన్సీతో బానే ఉంది, అదంతా బానే ఉంది. షణ్ముఖే పిచ్చోడయ్యాడు. అది అర్థం కాదు. అంటే ఆ టైంలో నిజం అనేసుకుంటారో మళ్ళీ లేకపోతే ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ఇది స్టోరీయో నాకు అర్థం కాదు. కానీ మొత్తానికి దాంట్లో ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తే అసలు ఈ తలనొప్పి ఉండదు కదా. అంటే ప్రాబబ్లీ మనం ఇట్లా డిస్కస్ చేసుకోం కదా అని పెడతారేమో ఒకరిని, నాకు అనిపిస్తుంది. తర్వాత ఈ హరీష్ గారు. ఇప్పుడు హరీష్ గారు ఎందుకండి ఉండడం. ఇవాళ మర్యాద మనీష్ ఉండి హరీష్ గారు వెళ్ళిపోయినా లేకపోతే ప్రియా వెళ్ళిపోయినా నేను హ్యాపీగా ఉండదని. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ఓవర్ స్ట్రాటజిక్. కానీ పర్వాలేదు, వీళ్ళిద్దరి మీద అయితే పర్వాలేదు 100%. ఇంకా మరి ఓట్లు తక్కువ వచ్చాయో జనాలకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఇప్పుడు హరీష్ గారు నా ఫ్యామిలీ ఏమైపోతుందో అంటే బాధపడితే, నాగార్జున గారు వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఆయన ఆయన హ్యూమర్ సైడ్ బయటకు తీసుకురండి. మరి మిగతా అందరికి ఫ్యామిలీస్ లేవా? మిగతా అందరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఒక్కతే ఇబ్బంది పడుతుంది బయట, మిగతా ఫ్యామిలీస్ అంతా కాదు. మరి అందరి ఫ్యామిలీస్ తో మాట్లాడి అందరికి ధైర్యం చెప్పు ఉండాల్సింది నాగార్జున గారు. అంటే ఇప్పుడు హరీష్ నాకు అర్థం అవుతుంది ఏంటంటే లాస్ట్ నాకు తెలిసి టాప్ 5 దాకా తీసుకెళ్తారు 100%. ఎందుకంటే ఒక శివాజీ గారు, ఒక కౌశల్ గారు, ఇట్లా ఒకరు ప్రతి సీజన్ లో ఒకరిని ఆ లాస్ట్ వరకు ఉండి మనకి దాన్ని ఏమంటారు, మనకి పిచ్చెక్కలాగా చేస్తారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా హరీష్ గారు ఉంటారు. మొత్తానికి ఫ్లోరా గారు అట్లీస్ట్ సేవ్ అయ్యారండి పాపం. ఆవిడ మాట్లాడట్లేదు అంటే అసలు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడకపోవడమే బెటరు. ఆమెకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అన్ని పనులు చెప్పినట్టుగా చేసుకుంటూ పోతుంది అమ్మాయి. సరే మాట్లాడట్లేదని జైల్లో వేశారు. ఇప్పుడు ఈ వీక్ జైలు అమ్మాయిది. రేపు మళ్ళీ నామినేషన్స్. రీతుని మళ్ళీ సంచాలకుగా పెట్టారు. అది ఇంకా ఆశ్చర్యం అనిపించింది. సరే ఎవరిని పెట్టినా ఇవాళ అంటే ఫేర్ గానే మనకు కూడా బాగా కనపడింది. నాగార్జున గారు చూసారు కానీ ఆ వే ఆఫ్ ప్లేయింగ్ పవన్ ది ఎట్లా ఉంది, ఎంత సాడిస్టిక్ గా లాగేసి ఆ ఇమాన్యుయల్ ని కాలు చెయ్యి పీకేసేసి ఫోల్డ్ చేసి అంత రప్చర్ చేయడం అవసరం లేదు. అంటే అట్లాంటి గేమ్స్ డిజైన్ చేసినప్పుడు మరి ఇంకంటే అబ్బాయిలు కాబట్టి సరిపోయింది, బానే ఉంది, అయిపోయింది. మొత్తానికి మళ్ళీ పవన్ ఇంకా రేపు ఏమేమి డ్యూటీస్ ఇస్తారు ఏంటి, రేపేమో మళ్ళీ నామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి రేపు. సంజన గారు బాగానే ఆడుతున్నారు ఇప్పుడు. ఇమాన్యుయల్ యాజ్ ఇట్ ఈస్ బాగా ఆడితే తనూజ బాగా ఆడుతుంది. సునీల్ శెట్టి గారు సేవ్ అయ్యారు, అది నాకు హ్యాపీ అనిపించిందండి. సో సుమన్ శెట్టి గారు ఆయన బాగా ఆడుతున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ ఉన్నారు. సైలెంట్ అంటే ఊరుకొచ్చి మీద పడిపోయి మాట్లాడాలా ఏంటి, నాకు అర్థం కాదు. రీతులాగా అవసరం లేదు కదా. ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తత్వమే అంత అయి ఉండొచ్చు. అందరితో ఇక్కడికి వచ్చి బయట పెట్టండి, మీరు అదేంటి మీ పర్సనాలిటీని బయట పెట్టండి, మీ ఒరిజినాలిటీని అబ్బాయి వాళ్ళు ఉండేదే ఒరిజినల్ గా అలా ఉంటే ఇంకేం బయట పెడతారు. దానికి కూడా నామినేషన్ చేస్తారు రేపు నాకు తెలిసి. ఇప్పుడు అమ్మాయి మా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు సంజనాతో క్లోజ్ అయింది. అసలు అనుకున్నామా మనం వాళ్ళిద్దరు అంత పోట్లాడుకుని వచ్చారు ఫస్ట్ లో, ఎంత బాగా ఇప్పుడు కలిసిపోయి ఉన్నారు. స్లోగా ఆమెకి మనుషులు అర్థం అవుతారు, ఒకరొకరి గురించి తెలుస్తుంది, నెమ్మదిగా మాట్లాడుతుంటది. సో ఈ వీక్ ఇట్లా జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఏదో టాస్క్లు పెట్టారు, ఏదో ఆటలు ఆడారు.
కామన్ అయిపోయింది. రీతు మళ్ళీ ఎంత నార్మల్ గా ఉంది, ఏమి జరగనట్టుగా హ్యాపీగా. అసలు ఇంకా పట్టించుకోరు ఇంకా వీళ్ళు, అంతే. నిన్నటిగా అన్నారా అయిపోయింది. చాక్లెట్ సగం తిని అంటే ఇప్పుడు వీళ్ళందరూ చూడట్లేదన్నా లేకపోతే చూడాలనేనా నాకు అర్థం కాదు. వాడేమో అలా నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి దాన్ని తిని స్వీట్ గా ఉందా నాగార్జున గారు అడగడం. అయ్యో రామ. ఆ, అది అయిపోయింది. అంటే చూడాలనే కదా ఇప్పుడు 24/7 చూస్తున్నారు. అన్ని రూమ్స్ లో అన్ని కార్నర్స్ లో కెమెరాస్ ఉంటాయి అని తెలిసి చాక్లెట్ తిను అంటే నువ్వు కొరికి ఇవ్వని అబ్బాయి అనడం, ఈమె కొరికి ఇస్తే వాడేమో చప్పరిచ్చుకోసుకుని తినడం. ఎంత నాన్ సెన్స్ కదా. ఇవన్నీ ఫ్యామిలీస్ చూసే షోస్ కదా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఏంటి మమ్మీ అని అడుగుతారు ఎవరే పక్కన. ఇంత అవసరం లేదా అని అంటాను నేను. అంటే స్పైస్ కోసం అని పెట్టుంటారు వీళ్ళని, ఇంత స్పైస్ అవసరం లేదండి. సో ఇది రేపు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. మళ్ళీ రేపు అందరూ నామినేట్ చేస్తారు. ఇంకా అవన్నీ రేపు మాట్లాడుకుందామండి. నామినేషన్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎవరు సేవ్ అవుతారు, నెక్స్ట్ గేమ్స్ ఎలా ఉంటాయి అన్ని మాట్లాడుకుందాము. మా వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్న వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. మాకు మేము వీడియోలో అంటే మేము చూసుకుంటే 2.5 minutes చూస్తున్నట్టు మాకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మీరు లాస్ట్కి వస్తేనే మీకు బిగ్ బాస్ రివ్యూ కనిపిస్తుంది అండి. అప్పుడే కదా ఒక 5 minutes ఫస్ట్ ఒక డైలీ వ్లాగ్ పెడుతున్నాం. తర్వాత అంటే మీకు బోర్ కొట్టకుండా రెండు అయితే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది అన్నట్టుగా పెడుతున్నాము. ఎండ్ వరకు 10 minutes పెట్టండి. మేము అంతకు మించి ఏం పెట్టట్లేదు, 10 to 12 minutes పెడుతున్నాము. అది కొంచెం చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.